హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. ఈ మధ్య అందరూ ధూప్ స్టిక్స్ ఇలా ఇంట్లో చేసుకుంటున్నారు. నేను కూడా ఖాళీగా ఉన్నాను కదా! నాకు కూడా వస్తదా లేదా అని చెప్పి ట్రై చేస్తున్నా. నిజంగా నాకు బయటొచ్చినట్టే వస్తదా రిజల్ట్ అని చెప్పి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇలా ముందుగా నేను పువ్వులు తీసుకున్నాను. నాకి ఒక 10 డేస్ పువ్వులనుకుంటా. దేవుడి దగ్గర పెట్టినయి. అయి ఆల్రెడీ ఒక్కరోజు ఎండలో పెట్టాను. ఈ ఎండలకి ఎండిపోయినియి. నేనైతే వాటితో తీసుకోలేదు కాడలు. మీరు కావాల్సితే తీసేసుకోవచ్చు. నేను అవన్నీ ఇలా మిక్సీ పట్టుకున్నాను. నాకైతే అంతలా పౌడర్ అవ్వలా. వీటిని జల్లిస్తే మళ్ళీ 1, 2 అవుతదని చెప్పి నేను ఎక్కువ జల్లించలా. నాకు వచ్చిన దాంతోనే నేను డైరెక్ట్‌గా చేసుకుంటున్నాను. మీరు కావాల్సి ఇంకా బాగా పౌడర్ చేసుకోండి. ఇలా హారతి కర్పూరం తీసుకొని వాటిని బాగా మెత్తగా కొట్టేసుకున్నా. ఇందులో కలుపుకోవాలి కదా మరి. అవన్నీ బాగా నూరుకొని ఇందులో కలుపుకుంటున్నాను నేను. ఇంకా మనకి ఇందులో కావాల్సితే కాదు. బయటైతే ఒకరు బొగ్గులు కలుపుతారు. ఎక్కువ కాదు, తక్కువ బొగ్గులు. లేదంటే ఇంకా కొబ్బరి పీచు ఉంటది చూడండి. అది కూడా ఇలా మెత్తగా పౌడర్ కింద చేసేసి ఇందులో కలుపుతారు వాళ్ళు. ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు నెయ్యి ఉంటుంది కదా! నేను ఆవు నెయ్యి అంతా వేసేయట్లేదు. కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను. అంటే నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఆ స్మెల్ వస్తదని చెప్పి అని అంటారు. ఏమో, నేను కూడా ఇది ఫస్ట్ టైమ్ ట్రై చేయడం వల్ల నేను నెయ్యి కొంచెం వేసా. ఇలా వేసుకొని అంతా కలుపుతున్నాను. ఇంకా నెయ్యి లేని అనుకునే వాళ్ళైతే మామూలుగా కొబ్బరి నూనె ఉంటది కదా! కొబ్బరి నూనె వేసుకొని చేసుకోవచ్చు. ఇలా నేను ఫస్ట్ కొంచెం తీసుకున్నాను. అసలు అవుతుందా లేదా అని చెప్పి ట్రై చేయడానికని కొంచెం తీసుకున్నాను. అది అవుతుంది. ఇంకా అలా అంతా కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను ఇంకా కొబ్బరి నూనె వేసేసుకున్నా. ఆ క్లిప్ చూపించలే మీకు, అది మిస్ అయింది. ఇలా కొబ్బరి నూనె వేసుకొని అంతా కలుపుకుంటున్నాను. లేదంటే అది మనకి అవ్వదు కదా! అవ్వాలంటే ఇప్పుడు వాటర్ ఏస్తే అది తడిచిపోతుంది. సో, వాటర్ ఏయకుండా ఇలా కొబ్బరి నూనె వేసుకొని అంతా బాగా ఒక ముద్దలా చేసుకుంటున్నాను. నాకు ఇంకొంచెం బరకగా అనిపించడం వల్ల నేను వీటిని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నా. అంతా నూనె కలిపేసిన తర్వాత ఎక్కడ పీసెస్ లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి, నేను ఇది మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. కొబ్బరి నూనె అంతా కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నా. ఇంత తక్కువ వచ్చింది నాకు. వాళ్ళకి ఇలానే వస్తది. ఇంకా టైట్‌గా వస్తది. వాళ్ళకి ఫుల్ ఆయిల్ ఏసి చేస్తారు వాళ్ళు. ఇది చూడండి, నేను అసలు ఎలా వస్తాయేమో అని చెప్పి నేను వాటర్ బాటిల్ క్యాప్‌తో ట్రై చేస్తున్నా. అంటే ఫస్ట్ నేను దానికి ఆయిల్ పైన అంటుకోకుండా మనం ఏదో రాయాలి కదా! నేను రాయి కూడా డైరెక్ట్ ట్రై చేశాను, రాలేదు. ఇంక ఇలా అయితే పనవ్వదని చెప్పి ఇంకా కోన్స్ ఉంటాయి కదా! కోన్ షేప్‌లో చేసేసుకుంటున్నాను నేను. అండ్ వాళ్ళు బయట చేసేవాళ్ళంటే చెక్క పొట్టు కూడా వేస్తారు వాళ్ళు. అన్నీ ఫైన్ పౌడర్ చేసేస్తారు. మన దగ్గర అంత ఫైన్ పౌడర్ అయిపోయి మిషన్‌లు లేవు. మనకి ఇంట్లో ఏ విధంగా వస్తే ఆ విధంగానే చేసుకుంటాం. ఇది కోన్ అయితే వస్తుంది. మీకు కనిపిస్తుందో చూడండి, కోన్ ఇలా అయితే వస్తుంది. లేదు, మీరు వాటర్ బాటిల్ క్యాప్‌తో చేసుకుంటారంటే మీరు ఫుల్ దానికి ముందు ఆయిల్ రాసేసి ఇది అందులో తీసుకొని చేసుకోవచ్చు. చూడండి, కోన్ అయితే ఇలా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అలా రాకపోయినా ఏదో ఆ షేప్‌లో అయితే వచ్చింది. అలా చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. మంచి సువాసన రావాలంటే మీరు ఎసెన్స్ ఉంటాయి కదా! ఎసెన్స్ ఆయిల్స్ ఉంటాయి కదా! అవి వేసుకుంటే మంచి సువాసన అయితే వస్తాయి. నా దగ్గర ప్రస్తుతానికి లేదని చెప్పి నేను డైరెక్ట్ నార్మల్‌గా చేసుకుంటున్నాను. జాస్మిన్ ఎసెన్స్, శాండల్‌వుడ్ ఎసెన్స్, లావెండర్ అవన్నీ ఉంటాయి. మీరు అవన్నీ వేసుకొని మీరు డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పైన అది పడిపోకుండా ఉంటదని చెప్పి గట్టిగా నొక్కుకోవాలి. అది కూడా లూజ్‌గా చేయకూడదు. గట్టిగా నొక్కుకోవాలి. ఇవి మళ్ళీ ఎండలో ఎండబెడతాం కదా! ఇవి మళ్ళీ. ఇలా ఒకటి తర్వాత ఒకటి తర్వాత అలా అన్నీ చేసుకున్నా నేను. నాకైతే లాస్ట్‌కి ఇగో ఇలా వచ్చినియి. ఇన్నైతే వచ్చినియి ఆ 10 రోజుల పువ్వులకి. ఒక 20 వరకు వచ్చినియి. అసలు కదలకుండా అలా వచ్చినియి. ఇవి తీసుకెళ్ళి నేను ఎండలో పెడుతున్నాను. ఎండబెట్టాలి. మస్ట్ ఇవి ఎండబెట్టాలి. ఇలా ఎండలో ఒక పొద్దున్నుంచి సాయంత్రం వరకు పెట్టిన తర్వాత నేను తీసేసుకున్నా. అండ్ సాయంత్రం నేను అది వెలిగించి చూసాను. అసలు రిజల్ట్ ఎలా వస్తదా అని చెప్పని. ఇలా వెలిగించి చూస్తే కాస్త టైం పట్టింది వెలగడానికి. బట్ వెలిగింది. పర్లేదు, బాగానే వస్తుంది. కానీ వాసన అయితే లేదు. మన ఎసెన్స్ ఏసుకుంటే వాసన వస్తది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.